ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూశాను, మా తల్లిదండ్రులందరూ కూడా ఇంటికి ఏం కావాలో అన్ని మనమే పండించుకున్నాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కూరగాయలతో సహా, ధాన్యంతో సహా ఇంటికి ఏం కావాలో అన్ని పండించుకున్నాం. చాలా జాగ్రత్తగా చేశాం. ఇప్పుడు మనలో కూడా మార్పు వచ్చింది. అందుకే ఈ సమస్యలు వస్తున్నాయి. మళ్లీ ఈ రోజు మార్పులు మారుతున్నాయి. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. పోయిన 5 సంవత్సరాలు 19, 24 భూసార పరీక్షలు కూడా నిలిపేశారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో భూసార పరీక్షల ఆధారంగా మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చి తర్వాత ఏదైనా బ్యాలెన్సింగ్ ఉంటే ఇస్తున్నాం. ఈ రోజు ఒక్క మాట అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. మీకు ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వచ్చింది, కొంతమంది డాక్టర్లు ఏం చేస్తారంటే తొందరగా పనిచేయాలని స్టీరాయిడ్స్ కూడా ఇస్తారు. మైల్డ్ వెరైటీ ఇవ్వాల్సిన అవసరం అంటే ఇచ్చినా పర్లేదు గానీ ఎక్కువ ఇస్తే బాడీకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. భూమికి కూడా అంతే. ఈ రోజు మీకు యూరియా తక్కువ ఖర్చుకు వస్తుందని యూరియా ఎక్కువ వేస్తున్నారు. అది ఎవరు చెప్తే వేస్తున్నారంటే ఆ షాప్ వాళ్ళు చెప్తే వేస్తున్నారు. దీనికి ఒక శాస్త్రీయత లేదు. సర్టిఫికేషన్ అంటే ఏంటి, ట్రేసబిలిటీ అంటే ఏంటి, ఏ పంట డిమాండ్ పెరుగుతా ఉంది, మార్కెట్ లో ఇంటెలిజెన్స్ ముందుగానే తెప్పించుకోవడం, అనలిటిక్స్ తీయడం, ఒకటి ఆహారపు అలవాట్లు మారడం, కొన్ని రాష్ట్రాల్లో పంట దెబ్బతినడం, కొన్ని రాష్ట్రాల్లో వరదలు రావడం, కరువు రావడం, డిమాండ్ సప్లై వల్ల కూడా పంటకు మనకు వచ్చే